నమస్కారం. టీవీ7 న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. 4 కోట్ల వ్యయంతో కాకినాడ ఆంధ్ర పాలిటెక్నిక్ లో నూతనంగా నిర్మించిన బిల్డింగ్ ను ప్రారంభించిన సిటీ ఎమ్మెల్యే వనమాడి కొండబాబు, ఎమ్మెల్సీ కరి పద్మశ్రీ. భవిష్యత్తులో మరిన్ని నిధులతో అభివృద్ధి కార్యక్రమాలు చేపడతామని వెల్లడి. పాస్టర్ ప్రవీణ్ పగడాల మృతిని రాజకీయం చేయడం తగదు. త్వరలోనే అన్ని వాస్తవాలు వెల్లడవుతాయన్న టీడీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి మహాసేన రాజేష్. ఎస్సీ వర్గీకరణలో రెల్లి కులస్తులకు 1% మాత్రమే రిజర్వేషన్ కల్పించడంపై ఉద్యమ కార్యాచరణ. ఈ నెల 5న రెల్లిల పిఠాపురంలో మహాపాదయాత్రకు సిద్ధమవుతున్న రెల్లికుల సంక్షేమ సేవా సంఘం. ఇక డీటెయిల్స్ చూస్తే 4 కోట్ల రూపాయల వ్యయంతో ఆంధ్ర పాలిటెక్నిక్ ఆవరణలో నూతనంగా నిర్మించిన అడ్మినిస్ట్రేటివ్ బిల్డింగ్ ను కాకినాడ సిటీ ఎమ్మెల్యే వనమాడి కొండబాబు, ఎమ్మెల్సీ కరి పద్మశ్రీ ఘనంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే వనమాడి కొండబాబు మాట్లాడుతూ, గత భవనంలో స్థలాభావం ఉండడంతో పరిపాలనా సౌలభ్యం కోసం నూతన భవన నిర్మాణం జరిగిందని తెలిపారు. భవిష్యత్తులో మరిన్ని నిధులు ఖర్చు చేసి అభివృద్ధి కార్యక్రమాలు చేపడతామని తెలిపారు. ఈ కార్యక్రమంలో సాంకేతిక విద్య ఆర్జేడీ ప్రిన్సిపల్, వైస్ ప్రిన్సిపల్, కళాశాల అధ్యాపక బృందం, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు. రావు గారు వచ్చారు. వచ్చేయండి, ఇలా వచ్చి థ్యాంక్ యూ సార్. సార్ 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 ఒకసారి చూడు. అందరికీ నమస్కారం. విశ్వవసనామ సంవత్సర ఉగాది పండుగ శుభాకాంక్షలు తెలియజేస్తూ, ఈరోజు ఆంధ్ర పాలిటెక్నిక్ న్యూ బ్లాక్ ఓపెనింగ్ కి విచ్చేయడం జరిగింది. మన గౌరవ ఎమ్మెల్యే గారు ఓపెనింగ్ చేయడం జరిగింది. చాలా సంతోషకరమైన విషయం. హిస్టరీకైనా వస్తే ఆంధ్ర పాలిటెక్నిక్, కాకినాడ ఆంధ్ర పాలిటెక్నిక్ లో ఫస్ట్ బ్యాచ్ లో మా తాతయ్య గారు చదివారు, వీరపల్లి రామచంద్రరావు గారు. సో
ఆయన ఇక్కడ నుంచి కాదు, ఆయన ఉండేది టాటా నగర్ లో. అంటే ఆంధ్ర పాలిటెక్నిక్ ఇలాగ ఆంధ్రాలో పెట్టారు ఫస్ట్ ఆఫ్ ఇట్స్ కైండ్ టెక్నాలజీ అని చెప్తే, మన స్టేట్ నుంచే కాదు ఇతర స్టేట్స్ నుంచి కూడా వచ్చి చదువుకునే అంత వాల్యుబుల్ మన ఆంధ్ర పాలిటెక్నిక్. అప్పట్లో అలా వచ్చారంటే ఆంధ్రకి ఇది ఒక్కటే, సౌత్ ఇండియాకి టెక్నాలజీ అన్నది నెక్స్ట్ ఎలక్ట్రికల్ అవనివ్వండి, సివిల్ అవనివ్వండి, మెకానికల్ అవనివ్వండి, ఏ ట్రేడ్స్ పెట్టినా కూడా అందరూ కూడా చదువుకోవడానికి ఇతర రాష్ట్రాల నుంచి అందరూ వచ్చి చదువుకున్నారు ఇక్కడ. సో మా తాతగారు ఇందులో చదువుకొని ఇక్కడ చదువుకున్న తర్వాత టాటా టెల్కో కంపెనీలోని అక్కడ జాబ్ చేయడం జరిగింది. సో అందరూ ఇక్కడ చదువుకున్న వాళ్ళందరూ కూడా ఉన్నతమైన స్థాయిలో ఉన్నారు, అందరూ పెద్ద పెద్ద పొజిషన్స్ లో ఉన్నారు. సో అర్లియర్ ఇట్ వాజ్ నోన్ యాజ్, అంటే టెక్నాలజీ ఇంజనీరింగ్ డిప్లొమా ఏదన్నా సరే అంటే అప్పుడు దాన్ని పాలిటెక్నిక్ అనేవారు. ఎందుకంటే ఇంజనీరింగ్ వచ్చింది చాలా తర్వాత వచ్చింది, ఇట్ వాజ్ 4 years కోర్స్ ఇప్పుడు. కానీ ఏదైనా బేస్ అన్నది పాలిటెక్నిక్. ఎందుకంటే మనం ఒక ఇంటర్మీడియట్ చదివి ఇంజనీరింగ్ ఎంట్రన్స్ రాసి వెళ్ళడం కాదు, కానీ తక్కువ ఏజ్ లో మైండ్ యొక్క మెచ్యూరిటీ తీసుకొచ్చి టెక్నాలజీని డెవలప్ చేసి మనకి స్టూడెంట్స్ కనిపిస్తున్న ఆంధ్ర పాలిటెక్నిక్ కి నా తరఫున శుభాకాంక్షలు. ప్రస్తుతానికి 7 groups అయితే ఇక్కడ రన్ అవుతాయి, 7 branches ఉన్నాయి. అలాగే రాబోయే రోజుల్లోనే డ్రోన్ టెక్నాలజీ ఇట్ విల్ బి 30 days to 60 days డ్యూరేషన్ కోర్స్ డ్రోన్ టెక్నాలజీ. రీసెంట్లీ 3 months బ్యాక్ మన సీఎం గారు దీని గురించి స్టడీ చేసి దాన్ని ఆంధ్రలో ఇంట్రొడ్యూస్ చేయడం జరిగింది. పడవలసిన విషయం, సో స్టూడెంట్స్ అందరూ కూడా ఎక్కడెక్కడైతే కూడా దీన్ని అంటే సద్వినియోగం చేసుకోవాలి. ఇక్కడ నుంచి కాదు, ఈసారి కూడా నాయదంటే ఇతర రాష్ట్రాల నుంచి ఇప్పుడు కూడా మన రాష్ట్రానికి వచ్చి ఇక్కడ కాకినాడకు చెందిన ఏపీటీలో ఈ కోర్స్ చేయాలని కోరిక. అలాగే అందరూ కూడా దయచేసి స్టాఫ్ మేనేజ్మెంట్ ఎవరైతే ఎఫర్ట్స్ పెడతారో ఎడ్యుకేషన్ సిస్టమ్ ని బాగా డెవలప్ చేయడం కోసం దయచేసి ఇంకా ఇన్ఫర్దర్ ఏంటంటే టెక్నాలజీ వైజ్ గా ఎలాగైతే కీప్యాడ్ ఫోన్ నుంచి స్మార్ట్ ఫోన్ కి వచ్చామో అలాగే టెక్నాలజీ కూడా చాలా ఇంప్రూవ్మెంట్స్ జరిగాయి. ఏదైనా ఎక్విప్మెంట్స్ అవనండి, ల్యాబ్స్ అవనండి, ఫర్దర్ ఇంకేమన్నా కావాలి ఆ విషయంలో డెవలప్మెంట్ అంటే మన ఎడ్యుకేషన్ మినిస్టర్ లోకేష్ గారి దగ్గరికి తీసుకెళ్ళడం జరుగుతుంది. సో ఇంతటి అవకాశాన్ని ఇచ్చిన మీ అందరికీ కూడా నేను కృతజ్ఞతలు తెలియజేస్తాను. అందరికీ నమస్కారం అండి. ఈరోజు మన కాకినాడ పాలిటెక్నిక్ మీకు అందరికీ తెలుసు. కాకినాడ పాలిటెక్నిక్ అంటే మన ఉమ్మడి రాష్ట్రంలో మొట్టమొదటిగా ప్రారంభించిన పాలిటెక్నిక్. 1946లో కట్టింది ఇది. దీని హిస్టరీ కూడా తెలియాలి ఇప్పుడున్న వాళ్ళందరికీ కూడా. ఆ రోజు ఉమ్మడి రాష్ట్రంలో మొట్టమొదటిగా పాలిటెక్నిక్ పెట్టింది ఇదే. ఫస్ట్ పాలిటెక్నిక్ పెట్టాలన్నప్పుడు ఉమ్మడి రాష్ట్రంలో ప్రభుత్వ నిర్ణయం తీసుకున్నప్పుడు కూడా స్థలం లేదు. అప్పుడు స్థలం కూడా లేకపోతే పక్కనే ఎంఎస్ఎం చార్టీస్ మీ అందరికీ తెలుసు. చార్టీస్ సంబంధించి సత్యలింగ నాయకుడి గారు ఆ రోజున నేను ఇస్తాను స్థలం అని చెప్పి దగ్గర 29.5 ఎకరాలు 30 ఎకరాలు సుమారు ఆయన ఈ పాలిటెక్నిక్ స్థలం ఇవ్వడింది. రెంట్ ఎంత? రూపాయి రెంట్కి ఇచ్చారు. ఆ విధంగా ఇస్తే ఇది మనకి ఆ రోజున పాలిటెక్నిక్ ఇక్కడికి రావడం జరిగింది. ఇప్పుడు 79 సంవత్సరాలు అవుతుంది. ఈ రాష్ట్రంలో ఎంతో మంది ఇంజనీర్లు, ఎంతో మంది గొప్ప గొప్ప వ్యక్తుల్ని తయారు చేసినటువంటి పాలిటెక్నిక్. ఆ రోజు నిర్మించినటువంటి బిల్డింగ్లన్నీ కూడా తర్వాత ఎవరు కూడా పట్టించుకునే సందర్భాలు లేవు. కొన్ని బిల్డింగ్లు పాడైనప్పుడు కూడా ఇక్కడ మళ్ళీ అడ్మినిస్ట్రేషన్ బిల్డింగ్ కావాలని చెప్పి 2018లో ఆ రోజు నేను శాసనసభలో ఉన్నప్పుడే ఈ బిల్డింగ్ కానీ ఇక్కడ హాస్టల్ బిల్డింగ్ కానీ ఇవన్నీ కూడా శంకుస్థాపన చేస్తాం. అది కూడా ఇంజనీరింగ్ లో భాగం. అలాంటి డ్రోన్ కూడా ఈ రోజు ఇక్కడ క్లాసులు ఇచ్చే విధంగా ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు. దాన్ని కూడా మనస్ఫూర్తిగా అభినందిస్తున్నారు కూడా సందర్భంగా తెలియజేస్తున్నా.